సింపుల్గా ఇంట్లోనే మంచి స్వీట్ తయారు చేసేసానండి. ఇంట్లో హ్యాపీగా ఏదైనా స్వీట్ తయారు చేసుకోవాలి, అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలి అనిపిస్తుందంటే సూపర్ రెసిపీ కావాలా? అయితే ఒకసారి ఫాలో అవ్వండి. మరి స్వీట్కి ముందుగా కావాల్సింది కొలత చెప్తాను, కరెక్ట్గా చూసుకోండి. 1 కప్పు మైదా పిండి, 3/4 కప్పు షుగరు, అరకప్పు నెయ్యి, కొద్దిగా ఇలాచి పొడి, ఫుడ్ కలర్ కావాలి. ఒకవేళ కొలతల్లో తీసుకుంటే 100 గ్రాముల మైదా పిండి, 75 గ్రామ్స్ షుగర్, 50 గ్రామ్స్ మనకి నెయ్యి కావాలి, ఇలాచి పొడి కొంచెం, ఫుడ్ కలర్ కావాలి. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కనుక కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్లో ఎలా చేస్తారో ఇప్పుడు మనం అలా తయారు చేసుకుందాం. ముందు షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసేయండి. వేసి పౌడర్ చేసేయండి. షుగర్ పొడి చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మైదా పిండి వేసేసుకోండి. మైదా పిండిలో ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఏం వేయకుండానే కొంచెం వేడెక్కిన తర్వాత మనం నెయ్యి వేసుకుందాం. ఇలా మైదా పిండితో లడ్డూలు కూడా చేస్తారండి. మైదా పిండి లడ్డూలు తింటూ ఉంటే సేమ్ పీచు మిఠాయి ఉంటుంది కదా, అలాగే ఉంటుందన్నమాట. దీన్ని గోధుమ పిండితో ట్రై చేయొచ్చా అని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే అంత మంచిగా రాలేదు. మైదా పిండితోనే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ అ వైల్ మనం మైదా పిండిని తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఏదైనా సరే, అమృతమైనా సరే మితంలో తింటే బాగుంటుందండి. ఎక్కువ తినడం మంచిదైతే కాదు. స్వీట్స్ కోసం మనం ఇలా తయారు చేస్తే టేస్ట్ బాగుంటుంది. మైదా పిండి కాస్త ఆ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. మైదా పిండి 100 గ్రాములు తీసుకుంటే 50 గ్రాముల నెయ్యి పడుతుంది. నెయ్యిలో దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అసలు ఎంత మంచి అరోమా వస్తుందంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మైదా పిండి వేగిందని. కొంచెం గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఒకసారి నెయ్యి అంతా కరిగిన తర్వాత మళ్ళీ మిగతా నెయ్యి వేసేయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ వేసేయండి. షుగర్ పౌడర్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేయండి. అలాగే కాస్త ఇలాచి పొడి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలా సైడ్కి తీసేసుకోండి. సగం సగం చేసుకోవాలి. ఒక దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. చాలా వేడిగా ఉంటుంది, అందుకే మ్యాషర్తో చేస్తున్నా. మీ దగ్గర ఉన్న కలర్ ఏదైనా, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు మనం తినేవాళ్ళం. మీరు మొత్తం చేసిన తర్వాత చూస్తే గుర్తుపడతారు. చాలా చాలా వేడిగా ఉంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేయాలన్నమాట. చేస్తూ ఉంటే వేడికి కరిగిపోతుంది. షుగర్ కరిగి నెయ్యి కూడా ముద్దలాగా అవుతుంది. ఒకవేళ మరీ పొడి పొడిగా అనిపిస్తే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక ముద్ద అయింది కదా. ఇప్పుడు ఇలా ఆరెంజ్ కలర్ కలుపుకున్న పిండిని బటర్ పేపర్ వేసుకున్న బేకింగ్ ట్రే ఉంటుంది కదా, బేకింగ్ ట్రేలో సెట్ చేసుకోవాలి. బటర్ పేపర్ కింద ఎందుకు వేసాను అంటే అంటుకోకుండా ఈజీగా రావడానికి. జస్ట్ ఇలా కింద సెట్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు కలుపుకున్న వైట్ ముద్ద, వైట్ పిండిని కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైన. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మామూలుగా అయితే వింటర్లో చేస్తే అవసరం లేదు. ఇప్పుడు మనం సమ్మర్లో చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితేనే కట్ చేయడానికి ఈజీగా వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత జస్ట్ సైడ్స్ ఇలా ఫస్ట్ క్లీన్ చేసుకోండి. లూజ్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా, కింద బటర్ పేపర్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవడమే. ఫస్ట్ సైడ్స్ కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మిడిల్లో కట్ చేస్తే పీసెస్ సైజ్ సేమ్ వస్తుంది.
అంతే. చూడండి, చిన్నప్పుడు మనం తిన్న స్వీట్, అన్ని కలర్స్ తినేవాళ్ళం కదా. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. చాలా యమ్ ఉంటుంది, ట్రై చేయండి ఇంట్లో. ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.